అందరికీ నమస్కారం. నేను మీ దీపాని దానకవి. అయితే ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో అంటే ఒక 2, 3 రోజుల నుంచి మనకు బాగా వినపడుతుంది, వైరల్ అవుతోంది. 'పాడుతా తీయగా' 'జ్ఞాపిక ప్రొడక్షన్స్' 'ప్రవస్తి.' ఇక 'పాడుతా తీయగా' జడ్జిలు. అంటే 'పాడుతా తీయగా'తో నాకున్న అనుబంధం బాలసుబ్రహ్మణ్యం గారిని నేను డైరెక్ట్‌గా కలిసి ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న, అలాగే సారథి స్టూడియోస్‌లో షూటింగ్ జరిగిన ఆ అనుభవాల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జనరల్‌గా ఈ 'పాడాలనుంది పాడుతా తీయగా' అంటే 'పాడుతా తీయగా' కొన్ని దశాబ్దాలుగా బాలసుబ్రహ్మణ్యం గారు నడిపించడం జరిగింది. చాలా సక్రమంగా ఆయన నడిపించారు. ఆయనున్నప్పుడు ఎంతోమంది లెజెండరీలని ఆయన గెస్ట్‌లుగా తీసుకురావడం జరిగింది. అయితే నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటి అంటే, అక్కడ వాళ్ళు అప్పట్లో ఈ డ్రెస్సులు పిల్లలకివ్వడాలు అలాంటివేమీ లేవండి. ఇప్పుడంటే ఏదో ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళు బట్టలు తెచ్చి కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళకి బట్టలు డిజైన్ చేసి ఇవ్వడాలు అట్లా ఉన్నాయి కానీ, ఆ టైంలో అయితే అలా లేవు. ఎవరిది వాళ్ళు చక్కగా వేసుకురావడం అండ్ భాష పరిజ్ఞానం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. హంగులకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఎలాంటి ఆహ్, ఈవెన్ ఒక స్కోప్ కూడా లేదు. మీరెలా రెడీ అయ్యారు? నువ్వు స్మార్ట్‌గా ఉన్నావా? నువ్వు లిప్‌స్టిక్ ఏసావా? అనే దాన్ని అసలు ఆయన పట్టించుకునేవాళ్ళు గారు. మీరెలా అయినా ఉండండి. మీ శరీర సౌష్ఠవం ఎలా ఉన్నా కానీ, మీ గొంతుక ఎలా ఉన్నది అనేది అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కదా! ఎంత బాగా రన్ అయిందంటే, ఇవాళ జడ్జిలుగా అక్కడ కూర్చున్న సో కాల్డ్ పీపుల్ కూడా ఒకప్పుడు పార్టిసిపెంట్స్ పాడుతా తీయగానే. అది వాళ్ళసలు మర్చిపోకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు కదా! వాళ్ళు ఈ రిహార్సల్స్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలు అంటే మనకు షూట్‌లో జరిగిందంతా కూడా లైవ్ కాదు కదా! రికార్డ్ చేసి దాన్ని ఆ తర్వాత వారంలోనో, ఆ తర్వాత వారంలోనో వేస్తారు మనకి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలకి తప్పులు జరిగినప్పుడు, తప్పులు దొర్లినప్పుడు అది భాషా దోషం కావచ్చు, ఉచ్చారణ దోషం కావచ్చు, స్వర దోషం గావచ్చు, సాహిత్య దోషం కావచ్చు. ఇలాంటివేవి ఉన్నా కూడా ఆయన చాలా సున్నిత మనస్కుడు కాబట్టి చాలా సున్నితంగా పిల్లలకి చెప్పడం. కొంతమంది పిల్లలకైతే 2, 3 సార్లు వాళ్ళు తప్పుగా పాడినప్పటికిని కూడా స్వరదోషాలు ఉన్నప్పటికిని ఆయన చాలా కంట్రోల్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళకి కాస్త వాళ్ళని మందలించినట్టుగానే చెప్పేవాళ్ళు. కానీ పుంభావ సరస్వతుల్లాంటి వాళ్ళని అక్కడ జడ్జిలుగా తీసుకొచ్చేవాడు ఆయన. ఇక ఆయన తర్వాత ఆయన వారసత్వంగానో, లేకపోతే చరణ్ గారు బాగా చేస్తారనో, మొత్తానికి చరిష్మాటిక్ పర్సన్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారి పుత్రుడిగాను చరణ్ గారికి హోస్ట్ ఇవ్వడం జరిగింది 'పాడుతా తీయగా'. సో, ప్రొడక్షన్స్ ఏవైనా కావచ్చు. అది 'జ్ఞాపిక ప్రొడక్షన్' కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. ఎవరైనా కావచ్చు. కాకపోతే రామోజీరావు గారికి, అలాగే 'పాడుతా తీయగా' కార్యక్రమానికి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్న ఒక స్థాయి అది ఏమాత్రము తగ్గకుండా ఇప్పుడు చరణ్ గారు ఆ దోవలో నడిపించాలని చాలా స్పష్టంగా, చాలా బాగా ఆయన నడిపిస్తున్నారు. కమింగ్ టు ది జడ్జెస్. అయితే ఇప్పుడు 'ప్రవస్తి ఆరాధ్య' చెప్పినట్లుగా నన్ను బాడీ షేమింగ్ చేశారు. నన్ను వాళ్ళు చాలా చీప్‌గా చూశారు అంటే, ఇది చాలా సందర్భాల్లో చాలామంది నిజంగా ఫేస్ చేసినవే అయినప్పటికిని, వాళ్లకు అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో లింకప్ అయి ఉన్న వాళ్ళు కదా! ఇప్పుడు ఆ స్టేజ్‌లో జడ్జెస్‌గా కూర్చున్నారు. మరి విజయ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు ఇలాంటివి రాలేదు. మళ్ళీ తర్వాత వేరే వేరే జడ్జిలు చాలామంది వచ్చినప్పుడు ఇలాంటి ప్రవస్తి వాళ్ళు ఎవరు కూడా లాంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదు. బట్ కారణాలు ఏవైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఇక్కడనే కాదండి. ఎక్కడైనా సరే పార్షియాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కంపల్సరీ. మనం ఏ రంగంలో తీసుకున్నా అది కంపల్సరీ. మనం జాబులు చేస్తున్నా పార్షియాలిటీని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక సింగింగ్ కాంపిటీషన్‌లో అదొక ఒక జుగుప్సాకరమైన విషయం ఏమిటి అంటే, పలానా కేటగిరీకి చెందిన వాళ్ళు దీంట్లోకి ఎంటర్ కూడా కాలేరు. అది ట్రూ. ఎందుకంటే నేను సెల్ఫ్‌గా
అనుభవించాను కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. కొన్ని పేర్లను చూస్తారు వాళ్ళు. ఓకే. ఆహా! వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళు ఈ కేటగిరీ. సో, వీళ్ళని మనం తీసుకోవచ్చు. వీళ్ళతో మనం బావుండొచ్చు అనే ఈ అనుబంధాలు అనేవి కూడా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా చాలా కెమెరా ముందు చాలా బాగా యాక్టింగ్ చేసినప్పటికిని, మీరు మాట్లాడే మీ గొంతుకలో మీరు నిజం మాట్లాడుతున్నారో, అబద్ధం మాట్లాడుతున్నారో అన్నది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కదా! ఈవెన్ మీరెప్పుడైనా సరే ఈ 'పాడుతా తీయగా' గురించి కార్యక్రమాన్ని గనుక మీరందరూ చూసినట్లయితే, ఒక్కసారిగా ఈ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ కాకుండా పోయిన ఎపిసోడ్‌లో 'ప్రణతి' అని ఒక కంటెస్టెంట్ ఉండింది కదా! ఆ అమ్మాయిని అసలు నీకు కాంపిటీషనే అవసరం లేదు. నువ్వు చాలా తోపు. అసలు నువ్వు ఎలా పాడుతున్నావంటే అసలు మేమే ఇక్కడ నీకు జడ్జిమెంట్ ఇవ్వడం వేస్ట్ అని ఎంత ఎత్తారండి ఆ అమ్మాయినసలు. ఎత్తి, ఎత్తి, ఎత్తి పాతాళానికి పడేశారు. ఆ అమ్మాయి ఎంత బాగా పాడేదంటే నిజంగా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పాడేది. ఆ అమ్మాయి నాకు చుట్టం గాదు, పక్కం గాదు. కాకపోతే ఒక 'పాడుతా తీయగా' అనే ఒక కార్యక్రమాన్ని మనం మొత్తం ఓన్ చేసుకొని చూస్తున్నాము. ఆ పసిబిడ్డలందరూ కూడా చాలా చక్కగా పాడారు. కానీ ఎంతసేపటికి ఫేవరెటిజం అనేది, పార్షియాలిటీ అనేది అక్కడ ఉంది అనేది మనకు ఆ చంటి బిడ్డల ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా చక్కగా అది ప్రస్ఫుటంగా కనిపించింది. మరి జడ్జి స్థానంలో ఉన్నవాళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని వాళ్ళకి తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని మనం ఇచ్చామే. గురుస్థానాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఇలాంటి పార్షియాలిటీస్ చేయడం ఏమాత్రం కరెక్ట్ అంటారు? ఇదే కాదండి, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్స్ సిన్స్ మెనీ ఇయర్స్. వెన్ ఐ వాజ్ మై చైల్డ్‌హుడ్ అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చాను. బాలుగారిని చూస్తూ పెరిగాను. బాలుగారితో నేను మాట్లాడాను. బాలుగారు ఒకప్పుడు ఆడియన్స్‌లో నుంచి కూడా ఒకరిని పాట పాడమని కోరేవాళ్ళు. అలా నేను ఆయన ముందు 'శశివదనే' పాట పాడడం జరిగింది. ఆయన నా తెలుగుని చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే ఆయన నాకు మంచి మాటతో ఆటోగ్రాఫ్ ఇవ్వడం కూడా జరిగింది. 'సారథి స్టూడియోలో' నవంబర్‌లో జరిగిన సీరీస్‌లో ఒక 10 సంవత్సరాల క్రితం. కానీ నేను కూడా ఎంతగానో ఐ మీన్ ఈ 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయాలని చాలా, చాలా, చాలా ట్రై చేశాను. కానీ మన గొంతుకకో, లేకపోతే మనం మాట్లాడే విధానానికో కాదండి. మనం ఎలా పాడుతున్నాము అనేది చూడడం అనేది చాలా, చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రూటినీ చేసే వాళ్ళకి, ఈ మెంటర్స్‌కి కూడా మరీ, మరీ చెప్తున్నానేంటంటే, పార్షియాలిటీ చేయటం వల్ల మీరు ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేము. అలాగే ఎవరి టాలెంట్ ఒకరి సొత్తు కాదండి. సో, ఇవాళ ప్రవస్తి అనే అమ్మాయి బయటికొచ్చిందొచ్చు. కానీ అలాంటి ప్రవస్తిలు ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు. బాధితులు చాలామంది ఉన్నప్పటికిని ఎవరు కూడా బయటకి రాట్లేదు. బికాజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు అని అనుకుంటున్న వీళ్ళందరూ అంటే ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు అయినంత మాత్రాన సంస్కారం లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి. సో, ఈ పార్షియాలిటీ వ్యవస్థ అనేది ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే చాలామంది జీవితాలు బాగుపడతాయన్నమాట. సో, ఎవడబ్బ సొత్తు కాదు టాలెంట్. ఇవాళ ఈ ఏజ్ గ్రూప్ పిల్ల ఇలా పాడుతుంది అని తనని అన్నప్పుడు, ఒకప్పుడు తమ ఏజ్‌లో ఉన్న ఆ అమ్మాయి అంత ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకొచ్చిన గొప్ప పాట ఏదైతే ఉందో, మరి ఆ పాటలు వాళ్ళెలా పాడారో అని ఒక్కసారిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాజ్ మనము ఒకరిని కన్సోల్ చేస్తున్నాము అంటే, అది ఇక్కడ ఎవరైనా కావచ్చు. జడ్జిల వైపు కావచ్చు, లేకపోతే ఈ అమ్మాయి వైపు కావచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఈ జడ్జిలని సపోర్ట్ చేస్తూ చాలామంది సింగర్స్ వస్తున్నారు. బికాజ్ అవకాశాలన్నవి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు గదా! నాకీ పలానా ఎలిగేషన్ నా మీద వచ్చినప్పుడు ఎవరెవరు నాకు సపోర్ట్ చేశారు. సో, సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ మనం అవకాశాలు ఎంతవరకు ఇవ్వచ్చు. సో, ఈ సపోర్ట్ చేసిన వాళ్ళు